ప్రీమియర్ షో చూసారా అండి? ఎట్లా అనిపించింది మీకు? చాలా నా మెమరీస్ అన్ని బ్రింగ్ బ్యాక్ అయినాయి. లిటరల్గా 90s కిడ్సే కాదు, మొత్తం ఆల్ ఏజ్ గ్రూప్స్ కూడా కనెక్ట్ అంతే. ఒక 10 years నుంచి ఒక 70 years వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది. డెఫినెట్గా ఈటీవీ విన్లో చూడండి. మన మెమరీస్ని అన్నింటిని బ్రింగ్ బ్యాక్ చేసుకుంటాం. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. ఒక జర్నీ అది సినిమా. సో మౌలి టాక్స్కి ఇది ఒక మంచి అంటే మైల్ స్టోన్ అవుతుంది. అండ్ శివాజీ గారు, వాసుకి గారు, ఇలా లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ ఆదిత్య హాసన్ డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. చాలా ఆర్గానిక్గా ఉంది సినిమా. పిచ్చ కామెడీ ఉంటుంది, బీభత్సమైన ఫన్ జనరేషన్. సో త్రూ అవుట్ వెబ్ సిరీస్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా, డ్యామ్ షూర్. ఈ పండగకి, సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాలకు వెళ్ళడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎందుకు అనిపిస్తే డెఫినెట్గా ఈ సిరీస్ ఈటీవీ విన్లో చూడండి. రూపాయి మాత్రమే, ₹1 కట్టి ఎంత మంచి సిరీస్ మనం చూడొచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తుంది ఈటీవీ విన్. ఆదిత్య హాసన్ డైరెక్టర్, మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకునే పేరు అవుతుంది. డెఫినెట్గా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ స్టోరీస్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని అంటే అది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించినారు, ఏదైతే మన లైఫ్లో జరిగిందో. అవును, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్ చాలా ఉన్నాయి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి మాత్రమే కాదు, అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్కి ఇది చాలా బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మ్యూజిక్ కానివ్వండి, డిఓపి కానీ చాలా జెన్యూన్గా మంచి అటెంప్ట్ చేశారు. అంటే రొటీన్గా రెగ్యులర్గా ఉండదు. శివాజీ గారు, వాసుకి గారు, మౌలి టాక్స్ సినిమాకి మేజర్ అట్రాక్షన్. అండ్ డైరెక్టర్ అనదర్ అట్రాక్షన్. ఇంకో బుడ్డోడు ఉన్నాడు వాడు. సో ఆ అబ్బాయే హీరో. త్రూ అవుట్ సిరీస్ ఆ అబ్బాయి వచ్చిన ప్రతి ఫ్రేమ్లో మీరు నవ్వుకునే ఉంటారు. అంటే నవ్వి పొట్ట చెక్కలైపోద్ది. అంటే ఇంకా ఓపిక చాలదు నవ్వడానికి, అంత బాగుంది. చాలా బాగా తీశారు. ఐ హోప్ ఇవి సిరీస్లోనే కాకుండా ఇలాంటి స్టోరీస్ బిగ్ స్క్రీన్లో కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇన్ని క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది? ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఆ బుడ్డోడి క్యారెక్టర్ నచ్చింది. సో దట్ గై, వాడి క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ వాసుకి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఒకటని చెప్పలేం. ఇప్పుడు మహాభారతంలో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం అంటే ఏం చెప్తాం? అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ఇలా అన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అన్నీ సూపర్ హీరో క్యారెక్టర్సే. సో ఈ సిరీస్లో కూడా అంతే, అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. డెఫినెట్గా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన వెబ్ సిరీస్లు తక్కువ ఉన్నాయి, అందులో ఇదొకటి. #1 సిరీస్ ఇన్ 2024 అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ ఇన్ 2024. ఫస్ట్ హిట్ 2024లో నేను చూసిన సిరీస్లో ఫస్ట్ హిట్ ఇది. మీరు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు లైఫ్ మీద. లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది, బయట నుంచి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది? లోపలికి వెళ్ళేటప్పుడు శివాజీ గారు ఉన్నారు కదా, ఏదో బాగుంటుంది అనుకుని వెళ్ళా, కానీ బయట నుంచి ఫుల్ఫిల్ అయింది. అంటే ఫుల్గా రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్ మీల్స్ మనకు నచ్చింది తిన్నట్టు బయటకు వచ్చా. చిన్న సీరియస్ అనుకొని చాలా మంది హోప్స్ లేకుండా వెళ్ళారు ఏదో చూద్దాం అనేసి, బట్ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళందరూ స్మైల్స్ కనిపిస్తున్నాయి వాళ్ళందరూ ఫేస్. డెఫినెట్గా ఇంట్లో ఈ సిరీస్ని మళ్ళీ చూస్తారు, రిపీట్ మోడ్లో పెట్టి చూస్తారు. అంత బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఎక్కువ చెప్పను, స్టోరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. బాగా ఎంజాయ్ చేయండి. ₹1 మాత్రమే ఈటీవీ విన్లో. చాలా మంచి అవుట్పుట్ ఇది. రూపాయికి వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. సో క్రోర్స్ పక్కన పెడితే మంచి సబ్జెక్ట్, అందరూ కనెక్ట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. వాచ్ విత్ యువర్ ఫ్యామిలీస్ ఇన్ దిస్ పొంగల్. సో పక్కా ఫుల్ మీల్ ఎంటర్టైనర్ అనమాట. డెఫినెట్.